దేవుని ఎదుట నువ్వు ఒక పాపివని నువ్వు గ్రహించావా? ఆ పాపములు అలాగే చచ్చిపోతే యుగములు ఆలని అగ్నిగంధకాల గుండములు పడేదానమని, అక్కడి నుంచి విడుదల దొరికేది కాదని యుగాలు బాధపడేదాను అని నీకు అర్థమైందా? ఆ అగ్నిగుండంలో నుండి తప్పించుకోవడానికి, అందులో పడకుండాను తప్పించుకోవడానికి నీకు చేత కాదని, నీ సొంత నీతి క్రియల చేత కానీ, ఈ లోకంలో ఉన్న మనుషులు కల్పించిన మతాలు దేవతల చేత కానీ నీ అంతటి నీవే కష్టపడితే ఆ అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించుకోలేవు, రక్షణ పొందలేవు. నీకు అర్థమైంది? మరి నీవు అగ్నిగుండంలో పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భూమి ఆకాశములను గుర్తించిన దేవుడు, తల్లి గర్భంలో నిన్ను కూడా సృష్టించి నిర్మించిన దేవుడు నిన్ను చూసి నీ మీద జాలిపడి 2000 ఏళ్ళ కింద యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడుగా భూమి మీద పుట్టి నీకు బదులుగా ఆయన దెబ్బలు తిన్నాడు, శిలువ మీద వేలాడినాడు, ఆయన రక్తము కార్చినాడు, చచ్చిపోయి సమాధిలో పెట్టుబడి 3వ నాడు మహిమతో మళ్ళీ లేచినాడని నువ్వు నమ్ముతున్నావా? యేసు నీ కొరకు చనిపోయి లేచినాడని నువ్వు నమ్మినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రమ్మని నువ్వు మనస్ఫూర్తిగా అడిగావు. యేసయ్య అన్నాడు, అట్లా అడిగితే నేను ఇస్తాను అన్నాడు. మాయతోకి వచ్చేవాడిని ఎంత మాత్రం బయటికి త్రోసేయను అన్నాడు. కాబట్టి మరి నీవు యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు మనము మంచివాళ్ళమని కాదు, యేసయ్య మంచివాడు కనుక నీ ప్రార్థన విన్నాడని నమ్మకం ఉందా? ఏమీ కష్టపడకుండా ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇంత సులభంగా ఈ గొప్ప రక్షణ నీకు ఇస్తున్న యేసయ్య కొరకు నీ పాత జీవితము, నీ బుద్ధి, నీ గుణము, నీ స్వభావం అన్నీ ఇక్కడ ఇప్పుడు సమాధి చేసి కొత్త మనిషిగా ఇప్పటి నుంచి యేసయ్యకు లోబడి ఆయన్ని సంతోషపెట్టడానికి కొత్త జీవితం మొదలుపెట్టి నీకు ఇష్టమే? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, పరీక్షలు వచ్చినా ఆఖరికి ఇక్కడ చచ్చిపోయే ప్రమాదకరమైన పరిస్థితి, ప్రాణాపాయం వచ్చినా సరే యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా, ఎట్టి పరిస్థితుల్లో ఆయనను విడిచి లోపల వెళ్ళిపోకుండా నువ్వు బ్రతుకున్నంత కాలము నువ్వు యేసయ్య బిడ్డగా ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా? కుమార్తె, నీవు ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి, సర్వలోక రక్షకుడని యేసుక్రీస్తునాథుడు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను బట్టి, అధికారమును బట్టి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత రక్షణకరమైన నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అంతం పలుక సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. కుమార్తె, నీవు నీ జన్మము చేత, నీ బుద్ధి, గుణము, స్వభావం చేత దేవుని ఎదుట నీవు ఒక పాపమని నీకు అర్థమైందా? ఆ పాపములో నువ్వు అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగంధకాల గుండంలో పడిపోయేదానమని నీకు అర్థమైందా? ఆ అగ్నిగుండంలో పడకుండా తప్పించుకోవటానికి నీకు చేత కాదని, నీవెంత నీతిగా బ్రతికినా, మంచిగా బ్రతికినా, పుణ్యకార్యాలు చేసినా, నీ సొంత నీతి చేత కానీ, ఈ లోకంలో మనుషులు కల్పించిన దేవతల చేత కానీ నీవు నరకం తప్పించుకోలేవని నీకు అర్థమైందా? ఆ నరకంలో నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భూమిని, ఆకాశమును సృష్టించిన దేవాది దేవుడు నిన్ను చూసి నీపై జాలిపడి నిన్ను ప్రేమించి 2000 ఏళ్ళ కిందట నీ కొరకు ఆయన భూమి మీద యేసు అనే పరిశుద్ధ మానవుడిగా జన్మించి నీకు బదులుగా ఆయన శిక్షను అనుభవించి నీ పాపముల కొరకు నీవు పొందాల్సిన శిక్ష అంతా యేసునాథుడు, యేసు ప్రభు వారి శిలువలో భరించి దెబ్బలు తిని రక్తములు గార్చి చచ్చిపోయి సమాధిలో పెట్టబడి 3వ నాడు యేసు ప్రభు వారు మహిమతో మళ్ళీ లేచినాడని నువ్వు నమ్ముతున్నావా? నీ కొరకు చనిపోయి లేచిన యేసు ప్రభువును కూర్చొని విన్నప్పుడు, నమ్మినప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను నరకంలో పడకుండా రక్షించమని నీకు చేతనైనట్టుగా నీకు వచ్చిన మాటలు ప్రార్థన చేశావా? అలా ప్రార్థన చేయవాడు రక్షింపబడునని యేసయ్య చెప్పాడు. నాయతో
పిచ్చివాడిని ఎంత మాత్రమే త్రోసివేయను అడుగు ప్రతి వాడు పొందునన్నాడు కనుక నీవు అడిగావు, ఆయన నేను త్రోసేయలేదని. ఆయన మంచివాడు కనుక నీ ప్రార్థన విన్నాడని. యేసయ్య ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? నువ్వేమి కష్టపడకుండానే ఉచితంగా ఈ గొప్ప రక్షణ నీకు ఇస్తున్న యేసు ప్రభు నీ పాత బ్రతుకును, నీ బుద్ధి, నీ గుణము, స్వభావం అంతా ఇక్కడ నువ్వు ఇప్పుడే సమాధి చేసి పాతది మళ్ళీ కనబడకుండా కొత్త మనిషిగా యేసయ్య కొరకు కొత్త జీవితం ఆరంభించి కొత్త జీవితమే జీవించడానికి నీకు ఇష్టమేనా? ఈ నూతన జీవితంలో ఎన్ని కష్టములు నష్టములు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా యేసు ప్రభు వారిని నువ్వు విడవకుండా నీ ప్రక్కనే ఉండి కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వు మాత్రం భయపడుతున్నా. ఒకవేళ చనిపోయే ప్రమాదకరమైన స్థితి వచ్చినా సరే యేసు ప్రభువును వదిలిపెట్టకుండా అంతం కనుక నమ్మకంగా యేసు ప్రభువును గురించి సాక్షిగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావా? మంచిది కుమార్తె, నీవు ఇచ్చిన మంచి సాక్ష్యమును బట్టి సర్వలోక రక్షకుడైన యేసు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను, అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తును అనంత శక్తియుత నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అంతము కనుక నమ్మకంగా లోకాన శాశ్వత ఆనందమేది వేదాన్ని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమేది వేదాన్ని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు పొందగలమెన్నో. కుమారుడా, నీవు నీ జన్మము చేత నీకు తెలుసో తెలియకో నువ్వు చేసినటువంటి కొన్ని క్రియలను బట్టి, నీ స్వభావం, నీ బుద్ధిని బట్టి, ఆలోచనను బట్టి దేవుని ఎదుట నీవు ఒక పాపిగా కనబడుతున్నావని నీకు అర్థమైందా? ఆ పాపములు నువ్వు అలాగే చచ్చిపోతే భయంకరమైన అగ్నిగంధకములు, గుండములు, అగ్నిగుండంలో పడిపోయి యుగయుగములు అగ్నికి కాలుతూ చావు మళ్ళీ రాక విడుదల పొందలేక శాశ్వత కాలము నువ్వు యాతనలో శ్రమలు ఉండేవాడివని నీకు అర్థమైందా? ఆ భయంకరమైనటువంటి నరకములో పడకుండా తప్పించుకోవడానికి మనుషులందరూ తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నీవెంత ప్రయత్నించినా నీ నీతి క్రియల చేత కానీ, మనుషులు కల్పించిన మతాల చేత, దేవతల చేత కానీ నీవు ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోలేవు, నీకు రక్షణ కలగదని నీకు అర్థమైంది. ఆ భయంకరమైన అగ్నిగుండంలో నువ్వు పడిపోవడానికి సిద్ధంగా నిస్సహాయంగా ఉంటుండగా భూమిని ఆకాశంలో పుట్టించిన దేవాది దేవుడు నిన్ను తల్లి గర్భంలో పుట్టించి ఇప్పటిదాకా బ్రతికించి పోషించి కాపాడిన దేవుడు, నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు 2000 ఏళ్ల కింద నిన్ను ప్రేమించి నీ కొరకే యేసుక్రీస్తు అనే పరిశుద్ధ మానవుడుగా భూమి మీద ఆయన జన్మించి నీకు బదులుగా నువ్వు పొందాల్సిన శిక్ష అంతా సెలవులో వేలాడి ఆయన అనుభవించి దెబ్బలు రక్తమును గాచి గాయాలు కొని చచ్చిపోయి సమాధిలో పెట్టుబడి 3వ నాడు మళ్ళీ యేసు ప్రభు వారు మహిమతో అక్షయుడుగా లేచినాడని నువ్వు నమ్ముతున్నావా? యేసు నీ కొరకే చనిపోయి లేచినాడని నీకు అర్థమైనప్పుడు యేసయ్యా నా పాపాలు క్షమించు, నాకు ఇంకో దిక్కు లేదు, నన్ను నరకంలో పడనివ్వకు, కాపాడమని నీకు తెలిసిన భాషలో నీకు వచ్చిన మాటలతో నువ్వు ప్రార్థన చేశావా? నువ్వు ప్రార్థించినప్పుడు నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని యేసు ప్రభు వారు వాగ్దానం చేశాడు కనుక ఆయన అబద్ధం ఆడడానికి మామూలు మనిషి కాదని దేవుడు కనుక, యేసు సత్యవంతుడు, అబద్ధమాడ నేరని దేవుడు కనుక, మాట తప్పడు కనుక యేసయ్యాను క్షమించమని నువ్వు వచ్చినప్పుడు నిన్ను త్రోసివేయలేదు. నీవు మంచి అని కాదు, ఆయన మంచివాడు కనుక, ప్రేమ గలవాడు కనుక నీ ప్రార్థన విన్నాడని నమ్మకం ఉందా? నీవేం కష్టపడకుండా హృదయంలో నమ్ముకున్నావు, పెదవులతో ప్రార్థన చేశావు, అంత మాత్రాన ఇంత గొప్ప రక్షణ, నిత్య రక్షణ నీకు గుర్తుగానే ఉచితంగా అనుగ్రహిస్తున్న యేసు ప్రభు కొరకు నువ్వు ఏమి ఇచ్చినా తక్కువే, రుణం తీర్చుకోలేవు. కానీ ఆయన ఏం అడగలేదు. నీ పాత బ్రతికంతా సమాధి చేయి, నీ పాత బుద్ధిని సమాధి చేయి, గుణాలు సమాధి చేయి, నీ ఆలోచన, నువ్వు చేసే పాత పనులన్నీ సమాధి చేసి కొత్త మనిషిగా నా కొరకు బ్రతకమని యేసు ప్రభు కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా?
పాత బ్రతుకును సమాధి చేసి ఇప్పుడు నువ్వు మొదలుపెట్టే కొత్త జీవితంలో అడుగడుగున యేసు ప్రభు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు, కాపాడుతాడు. కానీ కొన్నిసార్లు ఈ విశ్వాసాన్ని పరీక్షించడానికి కష్టాలు వస్తాయి. చిన్న కష్టాలు రావచ్చు, పెద్ద కష్టాలు రావచ్చు, చచ్చిపోయే పరిస్థితులు, ప్రాణాపాయమే రావచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా నువ్వు భయపడకుండా, యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా, చచ్చిపోయినా సరే యేసు ప్రభువులో విశ్వాసంతోనే చచ్చిపోతానని ధైర్యంతో అంతముదలుక నీ జీవితకాలం అంతా కూడా యేసు ప్రభువు కొరకు సాక్షిగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా బతుకుతాం. మంచి కుమారుడు నీవిచ్చిన మంచి సాక్ష్యమును బట్టి సర్వలోక రక్షకుడిని యేసు క్రీస్తు నాకు అనుగ్రహించిన ఆజ్ఞను అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున నీకు బాప్తిస్మం ఇస్తుంది. నమ్మకంగా ఉండము, ప్రభువుని జీవితం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఈ దినమున నీ సువార్తను విశ్వసించినారు. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించినారు, రక్షణ కలుగునట్లు పెదవులతో ఒప్పుకున్నారు, నోటితో ఒప్పుకున్నారు. ప్రభువా, బాప్తిస్మ జలాల్లో నీ చిత్తమునకు నీ వాక్యమునకు విధేయులైనారు. నీకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణ ఇస్తానన్నావు. ఈ ముగ్గురికి నువ్వు ఇచ్చేసావు కనుక నీ స్తోత్రం తండ్రి. తాము పొందిన రక్షణ వారు అంతముదలుగా కాపాడుకొని కొనసాగించుకొని ఇంకా అనేకులు ఇతరులను రక్షణలో నడిపిస్తూ తాము కూడా సంపూర్ణ సిద్ధిలోకి శరవేగంతో పరుగులు తీస్తూ, లేడి వలె పరుగులు తీస్తూ అంతకంతకు అధిక మహిమలకు మార్చబడుతూ నీ కృపావరములు పొంది ఆత్మాభిషేకం పొంది అగ్ని జ్వాలల వలె మండుతూ బాప్తిస్మ యోహాను వలె ఏలియా వలె మండుతూ ప్రకాశించే దీపాలుగా నిరాకడ వరకు భూమి మీద జీవించి గొప్ప శూర కార్యములు చేసేందుకు ముగ్గురు బిడ్డలు బలపరచడం, బాప్తిస్మ జలాల వరకు వీళ్ళు రావడానికి వీరు కొరకు కన్నీటితో ప్రార్థించిన వారు, సువార్త వీరికి అందించిన వారు, మాదిరి జీవితం చూపిన వారందరినీ ఆశీర్వదించి ఇంకా అనేక వేల ఆత్మలకు ఆత్మీయ తల్లులుగా తండ్రులుగా వారిని మీరు ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవాది దేవుని ప్రేమ, సర్వజగత్ రక్షకుడైన యేసు క్రీస్తునాథుని అనంత కృప, సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి ఉన్న మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటి, ప్రత్యేకంగా ఈ దినములు క్రీస్తు శరీరములు అంగములుగా నూతనంగా చేర్చబడిన ఈ ముగ్గురు నూతన విశ్వాసులు సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగును.